హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సినీ పండిత్. ఈ వీడియోలో మనం మనశంకర వరప్రసాద్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్ట్ అవ్వడమే బానే స్టార్ట్ అయింది. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారి టైమింగ్, కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. స్టెప్ బై స్టెప్ స్టోరీని బిల్డ్ చేసుకుంటూ తీసుకుపోయారు. కానీ ఆ కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో అది నాకు అస్సలు నచ్చలేదు. సీరియల్ లాగా ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అలా తీశారు అని ఫస్ట్ నుంచి టాకు. సెకండ్ హాఫ్ ని స్క్రీన్ ప్లే తో బాగానే డీల్ చేశారు. వెంకటేష్ గారి క్యామియో ఏదైతే ఉందో కొంచెం ఫోర్స్డ్ గా పెట్టినట్టు అనిపించింది నాకైతే. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కి అయితే మరి అంతగా తేడా ఏం కనిపించదు. ఒక నార్మల్ ప్రెడిక్టబుల్ స్టోరీని కొంచెం బాగా ప్రజెంట్ చేశారు. అండ్ క్రింజీ సీన్స్ అనేవి మరీ అంత ఏం లేవు. సో సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ అనిపించింది నాకైతే. కోర్స్ మరీ అంత దారుణమైన సీన్స్ అయితే ఏవి లేవు. ఫ్యామిలీతో చూసుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియోకి ఇప్పటిదాకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది. సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఫ్యాన్స్ కి మాత్రం మూవీ చాలా బాగా నచ్చుతుంది. చిరంజీవి గారి టైమింగ్, ఆ హుక్ స్టెప్ సాంగ్ చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారి మార్క్ ఉన్న సినిమా అని చెప్పొచ్చు దీన్ని. అండ్ దాన్ని అనిల్ రావిపూడి గారు ఇచ్చారు కాబట్టి ఆయన స్టైల్లో ప్రజెంట్ చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఉన్న స్పీడ్ ని క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేయలేకపోయారు. కొంచెం లాగ్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. కలర్ గ్రేడింగ్ నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో క్యామియోని లాగ్ చేశారు. వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి. సో అనిల్ రావిపూడి గారు కొన్ని సీన్స్ ని కవర్ చేశారు. తెలిసిపోతా ఉంటది మనకు తేడా. సో మూవీ అయితే వన్ టైం వాచబుల్ బానే ఉంది. యావరేజ్ అని చెప్పొచ్చు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సినీ పండిత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.